వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. వ్యాపారం అంటే కేవలం లాభార్జన ఒక్కటే కాదు, సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ తరహా బాధ్యతనే కుకట్పల్లిలోని లులు షాపింగ్ మాల్ భుజానికి ఎత్తుకుంది. ఇంతకీ ఆ సంస్థ ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం. చాలా వస్తువులు బాగున్నాయని కొంటున్న వాళ్ళు ఎక్కువైపోయారు. అందులో చాలా వాటిని ఏళ్ల తరబడి వాడకుండానే ఉంచేస్తాం. ఇలాంటి వారి కోసమే లులు మాల్ కొత్త కాన్సెప్ట్తో వచ్చింది. షాపింగ్ మాల్ అంటే వస్తువులు కొనటం, కావాల్సింది తినటం, ఆటలు ఆడటం, మరికొన్ని చోట్ల సినిమా థియేటర్లు అదనపు ఆకర్షణగా ఉంటాయి. ఇదే కాకుండా దీనికి హ్యుమానిటీని కూడా జోడించింది. మీ ఇంట్లో పనికి రాకుండా మీకు అవసరం లేని వస్తువులు వాళ్ళు తీసుకుంటారు. అవసరం లేని వస్తువుల్ని సేకరించడానికి మాల్లో ప్రత్యేకంగా ఇప్పుడు బిన్లను ఏర్పాటు చేయడం వెనుక పెద్ద ఆలోచనే చేసింది. హైదరాబాద్ వాసుల్లో కొత్త జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు సామాజిక బాధ్యతని కూడా పెంచుతోంది. ఈ బిన్లలో మీరు బట్టలు, బొమ్మలు, పాత గృహోపకరణాలు, పుస్తకాలు వంటి వస్తువులు ఏమైనా వేయచ్చు. వీటిని మెయిన్ ఎంట్రన్స్ వద్ద పార్కింగ్ ఏరియాలో సులభంగా అందుబాటులో ఉండే ప్రాంతాల్లో పెట్టారు. ఏ బిన్లో ఏ వస్తువు వేయాలో కూడా వాళ్ళు బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్ వంటి మహానగరంలో వ్యర్థాల నిర్వహణ ఒక పెద్ద సవాల్. అందుకే లులు మాల్ ఈ బిన్లు ఏర్పాటు చేసి రీసైక్లింగ్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ చొరవ అవసరమైన వారికి సహాయం చేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఇట్లా సేకరించిన బట్టలు కానీ, పుస్తకాలు, గృహోపకరణాలు స్థానిక ఆశ్రమాలకి, అనాథ శరణాలయాలకు చేరతాయి. మనం వాడని వస్తువులు ఎవరి జీవితాన్ని మార్చగలవు అనే కాన్సెప్ట్తోనే ఈ బిన్ సిద్ధం చేశారు. కొందరు సందర్శకులు ఈ బిన్ల గురించి తెలియక వాటిని సాధారణ చెత్త బిన్లుగా భావించి చెత్తేస్తున్నారు. దీన్ని నివారించడానికే లులు మాల్ సిబ్బంది అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.